అండి, నా పేరు విన్సెంట్ సెల్వరాజ్, అర్బన్ లాండ్రీ హబ్ కంపెనీ ఓనరే మాట్లాడుతున్నాను అండి. కంప్లీట్ లాండ్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ సర్వీస్ చేస్తామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొకసారి నా వ్యూవర్స్కి చాలామంది వీడియోస్ లైక్ చేసి షేర్ చేసిండ్రండి. అట్ ద సేమ్ టైం చాలామంది వచ్చి మన అక్కడ జనాలు ఆర్డర్ కూడా ఇచ్చేయలేనండి. ఎవరైతే కొత్తగా ఉన్నారో, సో కంపెనీలో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, నా స్పెషలైజేషన్ ఏంది, కంపెనీ ప్రోడక్ట్ స్పెషలైజేషన్ ఏంది, రండి సార్ మీకు క్లియర్గా ఇంకొకసారి చూపిస్తాను. సో శారీ రోలింగ్ మిషన్ స్పెషలైజేషన్ ఏమున్నది, చాలా మందికి నేను 400 డయా డ్రమ్ సైజ్, 600 డ్రమ్ సైజ్ ఏందని చూపిస్తున్నాను. సింపుల్ లాంగ్వేజ్లో మరొకసారి చెప్తానండి. 18 ఇంచెస్ మనం సర్క్యులర్గా చేసుకుంటే ఈ డ్రమ్ ఏదైతే చూస్తున్నారో దీన్ని 400 డయా డ్రమ్ సైజ్ అంటాము. ఇది 24 ఇంచెస్ ఉంటుందండి. దీన్ని సర్క్యులర్గా మనం చేసుకున్నామంటే 600 డయా డ్రమ్ సైజ్ ఉంటుందండి. సో దీనికి డిఫరెన్స్ ఏమంటే శారీ ఎంతసేపు రోలర్ పైన ఉంటుందో అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఈ ఎంఎస్ పైప్ని ఈ విధంగా మార్చుతామండి. అట్లంటే ఇది హార్డ్ కోర్ క్రోమింగ్ అయిన డ్రమ్ అండి. ఇది ప్లీజ్ కమ్ సార్, మీకు మిషన్ ఏమున్నదని చూపిస్తాను లోపల. త్రూఅవుట్ ఇండియాకి నేను ఇచ్చింది మీకు 600 డయా డ్రమ్ సైజ్ అన్నాను. ఎందుకంటే మీ మిషన్ తీసుకున్నాక మీకు ఫినిషింగ్ అని ఒకటి రావాలండి, అవుట్పుట్ అని ఒకటి రావాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సార్, ఏదైతే స్టీల్ లాగా కనిపిస్తుందో మీకు ఇది హార్డ్ కోర్ క్రోమింగ్ అంటామండి. అట్లా అంటే బేసిక్గా ఇప్పుడు మనము ఏదైనా సీ ఉన్న చోట్లకి వెళ్దామండి. అట్లాంటి విజయవాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఆర్ఎల్స్ మనము వైజాగ్ కానివ్వండి, ఈ చోట్ల వెళ్ళినప్పుడు హ్యూమిడ్ ఎక్కువ ఉంటుంది. సో తుప్పు పట్టకుండా దీనిపైన క్రోమింగ్ అని ఒకటి చెప్తామండి. సో రోలర్ది ఒకటి లైఫ్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ మనం మిషన్లో ఇచ్చేది సెన్సర్ ఇస్తానండి. సెన్సర్ కనెక్టెడ్ మిషన్ అండి ఇది. సో సెన్సర్ త్రూ మనకి ఇక్కడ మాన్యువల్గా డిస్ప్లే అవుతుంది. రైట్ నౌ టెంపరేచర్ 46 డిగ్రీ ఉన్నదండి. సో మనము బేసిక్గా ఇక్కడ టెంపరేచర్ అని ఒకటి చూస్తున్నామండి. సరేనా, 46 డిగ్రీ ఉన్నది. ఇది రూమ్ టెంపరేచర్ అండి. 36 డిగ్రీ ఇస్ రూమ్ టెంపరేచర్. సరేనా. సో మన టైప్స్ ఆఫ్ శారీస్ ఏమేమి వస్తుంది, సిల్క్ కానివ్వండి, పాలిస్టర్ కానివ్వండి, జార్జెట్ కానివ్వండి, క్రేప్ శారీస్ కానివ్వండి, షిఫాన్ శారీస్ కానివ్వండి, ఇలాంటిది శారీస్కి మనము ఒక 60 to 65 డిగ్రీ ఇక్కడ మాన్యువల్గా మనము సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. మీకు 60 to 65 డిగ్రీ మనం సెట్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ సెట్ ఆఫ్ శారీస్ గద్వాల్ శారీస్ కానివ్వండి, కాటన్ శారీస్ కానివ్వండి, లేదా పట్టు శారీస్ కానివ్వండి, ఈ శారీస్కి అంతా ఒక 90 to 95 డిగ్రీ మనము టెంపరేచర్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ మిషన్లో వర్కింగ్ ఏమేమవుతుంది, రోలింగ్ కానివ్వండి, ఐరనింగ్ కానివ్వండి, లేదా మీరు పాలిషింగ్ కానివ్వండి, లేదా గన్ చేసి ఐరనింగ్ కానివ్వండి, ఫుల్లీ ఆటోమేషన్తో ఇస్తానండి. ప్లీజ్ కమండి, మిషన్ ఎలా ఆన్ అవుతుందో చూపిస్తాను మీకు నేను. సో మీరు చూసిండ్రు ఈ మిషన్కి సిలిండర్ కనెక్టెడ్ అయి ఉన్నది. సరే, మీరు రెగ్యులేటర్ పైకి చేసుకుంటే కూడా గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ కాదండి. సరేనా. సో బేసిక్గా మనం చూసినామంటే సిలిండర్ ఆన్ చేసిన తర్వాత గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ మన మిషన్లో పాస్ కాదండి. దీన్ని సాల్నట్ వాల్ అని చెప్తాము. అట్లంటే గ్యాస్ని ఇది ఆపుతుంది. మీరు ఎప్పటిదాకా స్విచ్ అయితే అయ్యారో అప్పటిదాకా గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ కాదండి. సో సింపుల్ మాటల్లో చెప్పాలంటే ఇది గ్యాస్ సేఫ్టీ సార్. మీకు ఎలా ఆన్ అవుతుంది అది కూడా చూపిస్తానండి. సింపుల్ యూజర్ ఫ్రెండ్లీ బోర్డ్ అండి. స్టార్ట్, స్టాప్, స్ప్రేది బటన్ సపరేట్గా ఉంటుంది, లైట్ సపరేట్గా ఉంటుంది, గ్యాస్ బటన్ సపరేట్ ఉంటుంది, రివర్స్ ఫార్వర్డ్ సపరేట్ ఉంటుంది. ఇది మీ బండి ఎక్సిలేటర్ లాగా అండి. మీరు డ్రమ్ని ఎంత ఫాస్ట్ స్లో తిప్పాలంటే దీంతోనే రెగ్యులేట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ స్టాప్ ఇస్తానండి. సో అక్కడ మీరు రెగ్యులేటర్ ఆన్ చేసి సాల్నట్ వాల్ అక్కడ ఎక్కడైతే ఆపుతుందో ఈ ప్లేస్లో వచ్చి మీరు ఈ స్విచ్ చేసిండ్రంటే ఇక్కడ లైట్ అని ఒకటి వెలుగుతుందండి. మీకు ఈ లైట్ వెలిగినప్పుడు బర్నర్ అని ఒకటి ఆన్ అయిపోయింది మీద. సో సిలిండర్ ఆన్ చేసేసి ఇదేదో కంపోనెంట్ మీరు చూసిండ్రో దీన్ని సాల్నట్ వాల్ అని చెప్తామండి. సరేనా. గ్యాస్ డైరెక్ట్ పాస్ కానీ అది స్విచ్ ఎప్పుడైతే వేస్తారో మీరు బర్నర్ అని ఒకటి మనది లోపల ఆన్ అవుతుందండి. మీరు మాన్యువల్గా క్యాండిల్ స్టిక్ కానివ్వండి లేదా ఫైర్ స్టిక్ కానివ్వండి మీరు చూపించింది అవసరం లేదండి. స్విచ్ చేసిందంటే బర్నర్ లోపల ఆన్ అయిపోతుంది. ఈ వైర్ ఏదైతే చూస్తున్నారో మీరు దీన్ని హీట్ ప్రూఫ్ వైర్ అంటామండి. ఈ వైర్ లోపల వెళ్ళి ఉన్నదండి. అట్లంటే దాదాగా ఈ వైర్ని ఒక 180 డిగ్రీ నుంచి ఒక 160 డిగ్రీ నుంచి 180 డిగ్రీ మనం కాస్తే కూడా ఈ వైర్కి ఏం ప్రాబ్లం ఉండదండి. లోపల ఆటోమేటిక్ స్పార్కింగ్ అదే చేస్తుంది. సో ఆటోమేషన్ అని ఒకటి మన మిషన్లో ఇస్తున్నాను సార్ నేను. ప్లీజ్ కమ్, వర్కింగ్ మిషన్ ఎలా అవుతుంది అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మనం ఇందాక మనం చూసినామండి అట్లానే టైప్స్ ఆఫ్ శారీస్ మాట్లాడినాము. సిల్క్, పాలిస్టర్, దాని తర్వాత మన క్రేప్ శారీలు, కాటన్ శారీసు, పట్టు సీరలు. సరేనండి. సో ఏ విధంగా ఏ శారీస్కి మనము మాన్యువల్గా ఇక్కడ టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలా అది కూడా మీకు చూపించిన నేను.
సో ఈ శారీస్ చూసినారంటే దీనిపైన స్టోన్ వర్క్, ప్లాస్టిక్ వర్క్, అండ్ ఇదే శారీ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. దీనిపైన మీకు కుందన్స్ ఉన్న శారీస్ ఉన్నాయండి, ప్లాస్టిక్ కుందన్స్. సో శారీ ఎలా వేయాలా సరేనా సార్? మీరు చూసి ఉంటే ఇదే శారీని నేను ఒక 300 టైమ్స్ మిషన్ పైన వేసి ఉంటాను. అట్లంటే ఎలాంటిది డ్యామేజెస్ లేదు. మ్యాక్సిమం మనం శారీ ఐరనింగ్ ఏమైనా ఇస్తున్నారంటే ఒక 6 టైమ్స్, 8 టైమ్స్, 10 టైమ్స్ ఇస్తారు. బట్ డ్యామేజ్ కాదు మన మిషన్ పైన. ఎలా వేయచ్చు అది మీకు ఇంకొకసారి చూపిస్తానండి. సో ఈ విధంగా శారీ ఓపెన్ చేసి దీన్ని మీరు పళ్ళు టు పళ్ళు పట్టుకోండి. పళ్ళు టు పళ్ళు మీరు పట్టుకున్నప్పుడు ఈ విధంగా శారీని మీరు కింద వదిలేసి ఈ 2 పైపులు చూస్తున్నారు కదండి, దీన్ని అన్నిటి నుంచి శారీస్ తీసేసుకోండి. శారీ తీసుకొని సరేనా, ఏం లేదండి, ఈ పైపులు ఎందుకు వాడతామంటే శారీ స్ట్రైట్ వస్తుందండి మీకు. శారీ స్ట్రైట్ టెన్షన్గా వస్తున్నప్పుడు ఫినిషింగ్ అనేది కూడా నీట్ వస్తుందండి మీకు. శారీని ఈ విధంగా పెట్టండి. మీ బెల్ట్ పైన ఎప్పుడైతే వదులుతారో ఆటోమేటిక్గా అదే తీసుకొని వెళ్తుందండి. దాని తర్వాత ఆటోమేషన్ అని చెప్పినాను కదండి, స్ప్రే స్విచ్ ఆన్ చేసి మీరు ఎప్పుడైతే స్ప్రే స్విచ్ ఆన్ చేసుకుంటారో మీకు వాటర్ కానివ్వండి, మీ పాలిషింగ్ లిక్విడ్ కానివ్వండి, లేదా స్టార్చ్ కానివ్వండి, ఇది పంపు చేసుకోవచ్చు. మన మిషన్లో విడివిడిగా 2 నాజల్లో, విడివిడిగా 2 పంపులు, విడివిడిగా 2 పైపులు, విడివిడిగా 2 క్యాన్లు ఇస్తానండి. అటంటే పాలిషింగ్ సపరేట్ వాడండి, ఇంకో గంజి గురించి అది సపరేట్ వాడండి మీరు. అండ్ ఇంకొకటి అండి, మీరు పక్కన నిలబడుకొని మాట్లాడుకొని శారీని పంపిస్తే కాదండి. సో బేసిక్గా శారీని మీరు ఎంత నీట్గా పంపిస్తారో ముంగటి నుంచి శారీ అవుట్పుట్ అని బయటికి అంత నీట్గా వస్తుందండి. ఒకసారి వెళ్ళేసి మీరు చూడవచ్చు సార్ శారీ ఏ విధంగా వస్తుందండి మీకు. సో మీరు చూసిండ్రంటే ఇప్పుడు ఈ విధంగా శారీ మీకు బ్యాక్ సైడ్ వస్తుంది. చూసిండ్రంటే ఎలాంటిది డ్యామేజెస్ అని ఒకటి ఉండదండి శారీస్లో మనకి. సో ట్రేలో ఒకటి మీకు శారీ అన్నది కలెక్ట్ అయిపోతుంది మీకు. సో ఈ విధంగా మీకు శారీ అన్న ఒకటి ఫాలో అవుతుందండి. దీన్ని ఫ్రంట్ ఫీడ్, బ్యాక్ ఫీడ్ రిటర్న్ అంటాము. ఎప్పుడన్నా శారీ ఇట్లా క్రష్ అయిపోయింది అనుకోండి సరేనా, సో మొత్తం శారీ పంపించేది అవసరం లేదండి సరేనా. ఏ పోర్షన్ అయితే మీరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటారో రివర్స్ తీసేసుకోండి. ఇక్కడ స్విచ్ ఉంటుంది మీకు, రివర్స్ స్విచ్ అని. ఈ స్విచ్ రివర్స్ తీసేసుకొని శారీని సర్దుకొని మళ్ళీ మెల్లగా చిన్నగా మీరు పంపించిండ్రంటే శారీ అక్కడి నుంచి అక్కడనే మీరు కంటిన్యూ చేయొచ్చు మీరు. సో 2 ఆప్షన్లు ఇస్తున్నానండి, ఫార్వర్డ్, రివర్స్ 2 ఆప్షన్లు మన మిషన్లో అవైలబుల్ ఉన్నదండి. సో మిషన్ టెక్నికాలిటీ ఇంకా మాట్లాడుతున్నానంటే మన మిషన్లో హేవెల్స్ కానివ్వండి లేదా క్రాంప్టన్ మోటార్ సబ్జెక్ట్ అవైలబిలిటీ వాడతానండి. లేదా డీసీ చూడండి, డీసీ మోటార్కి ఇంకా ఏసీ మోటార్కి డిఫరెన్స్ ఉంటుంది. డీసీ మోటార్ ఎలా మీ ఫోన్ ఛార్జర్ లెక్క అండి, అడాప్టర్ లాగా మనము ఛార్జింగ్ పెడతామండి సరేనా. సో గంటల మన బ్యాటరీ మొత్తం ఫుల్ అవుతుంది సరేనా, ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. కానీ గడ్డ ఉన్నది కదా, అడాప్టర్ ఉన్నది కదా, అది వేడెక్కుతుంది. సో యూసేజ్ అన్న ఒకటి డీసీ మోటార్లో తగ్గిపోతుంది. బట్ ఏసీ మోటార్ ఎప్పుడైతే మనం వాడతామో ఎఫిషియన్సీ అన్న ఒకటి పెరుగుతుంది మన మిషన్లో. అట్లంటే 8 hours కంటిన్యూగా ఇలా మీరు 3 షిఫ్ట్లో వాడాలంటే కూడా మన మిషన్ నాన్ స్టాప్గా ఇప్పుడు గుజరాత్లో నడుస్తుందండి మన మిషన్లో. మీకు ఎలాంటిది ప్రాబ్లమ్స్ కాకుండా మిషన్గా హ్యాపీగా మీరు అవుట్పుట్ అన్న ఒకటి తీయొచ్చు. డైమెన్షన్స్ మాట్లాడితే 4/8 లెంత్ మనది 8 feet ఉంటుంది, డెప్త్ మనది 4 feet ఉంటుంది, అండ్ హైట్ మనది 4 feet ఉంటుంది. సో 4/8 మిషనరీ సైజ్ అండి. ఈ మోడల్ వచ్చి మనది గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ మోడల్ అండి. అట్లంటే హీటింగ్ గురించి, డ్రమ్ హీటింగ్ గురించి మనం గ్యాస్ వాడుతున్నాము, మెకానిజం, మోటార్ మెకానిజం గురించి మనము సింగిల్ ఫేస్ కరెంట్, అంటే మీ ఇంటి కరెంట్ ఉంటే మనకి చెరిపోతుంది. లేదా ఎవరికైనా ఎలక్ట్రిక్ మోడల్ కావాలంటే ఈ హీటర్స్ చూస్తుంటారు సార్, ఈ హీటర్స్ ఒక్కొక్క హీటర్ ఒక్కొక్క కిలోవాట్ అండి. అట్లంటే బేసిక్గా మనము ఒక 600 డయామీటర్ డ్రమ్ సైజ్లో మనము ఒక 12 హీటర్స్ పెడతామండి. 12 హీటర్స్ పెట్టినప్పుడు మనకు కావాల్సిన పవర్ ఎంత అండి? అప్పుడు ఒక 12 kilowatts ఆఫ్ పవర్ ప్లస్ 1 HP మోటార్, టోటల్ 13 kilowatts ఆఫ్ పవర్ కావాలి మనకి. సో 3 phase అంటే 3 phase ఇవ్వగలుగుతానండి, సింగిల్ ఫేస్ కావాలంటే మీకు సింగిల్ ఫేస్ ఇవ్వగలుగుతానండి. మీరు ఇక్కడ చూసిందంటే విడివిడిగా 2 నాజల్ ఇస్తాను సార్ సరేనా. ఇది బ్రాస్ నాజల్ ఒకటి ఉన్నది, ఒకటి మిస్ట్ నాజల్ అంటాము. అట్లంటే వాటర్ కానివ్వండి, పాలిషింగ్ లిక్విడ్ కానివ్వండి, దానికి మీరు 0.5 నాజల్ వాడండి.
స్టార్చ్ ఎప్పుడైతే వాడుతుండ్రో దానికి 2.5 నాజల్ వాడండి. ఇక్కడ మీద చూసిండ్రంటే కూడా మీకు విడివిడిగా 2 పైపులు కనిపిస్తుంది, మీకు విడివిడిగా 2 పంపులు ఇస్తాను అండ్ విడివిడిగా మీకు 2 ట్యాంకులు ఇస్తాను. సో దేని యూసేజ్ దానికే వాడండి. ఎందుకంటే చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు, స్టార్చ్ బ్లాక్ అవుతుంది సార్, నాజల్ బ్లాక్ అయిపోతుంది సరేనా, దాన్ని ఎలా ఇచ్చేసుకోవాలా. సో ఆ ఇష్యూస్ రాకుండా 2.5 నాజల్ మనం స్టార్చ్ గురించి వాడుతున్నామండి. సో సింపుల్ మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది, ఆ మెయింటైన్ చేసుకున్నారంటే మీకు బ్లాకేజ్ ఇష్యూస్ కూడా ఏం రాదండి. అండ్ సిలిండర్లో మాట్లాడితే ఒక కమర్షియల్ సిలిండర్ పైన దాదాపు ఒక 500 to 550 సారీస్ తీయొచ్చు మనము. అదే మనం ఇంటి సిలిండర్ వాడుకున్నాం అనుకోండి ఒక 300 సారీస్ మనం తీయొచ్చు. మనము 1.5 minutes ఒక సారీ బయటికి వస్తుందండి. యావరేజ్గా మనం 45 సారీస్ మనము హ్యాపీగా దీంట్లో మనము రోలింగ్ చేయొచ్చు అండి. ఐరనింగ్ కానివ్వండి, రోలింగ్ కానివ్వండి, లేదా గన్ చేసి ఐరనింగ్ కానివ్వండి, ఇది మనము చేయొచ్చు అండి. సో గంటకి మనం 45 సారీస్ కాకుండా పవర్ లూమ్స్ ఉన్నది కదండి, ఈ స్విచ్ ఆన్ చేసేసి ఈ మీరు మన ప్రొడెన్షియల్ మీటర్ ఏదైతే ఉన్నది సో ఎంత ఫాస్ట్గా కావాలో అంత ఫాస్ట్గా తీసుకొని మీరు శారీని మీరు బయటికి తీయొచ్చు అండి మీరు ఈ మిషన్లో అండి సరేనా. సో బేసిక్గా మీకు డ్రమ్ గురించి మాట్లాడినాను, హార్డ్ కోర్ క్రోమింగ్ గురించి మాట్లాడినాను, సెన్సర్ గురించి మాట్లాడినాను, మాన్యువల్ టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలో అది మాట్లాడినాను, అది చూపించినాను మీకు నేను. అండ్ సిలిండర్ ఎలా ఆన్ చేసుకొని గ్యాస్ బయటికి రాకుండా సాల్నెట్ వాళ్ళని ఒకటి గ్యాస్ సేఫ్టీ మనం వాడుతున్నాము ఇది చూపించినాను. ప్లస్ అట్ ద సేమ్ టైం మనము మనము ఆటోమేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ వాడచ్చు. అట్లాంటి నాజల్స్ విడివిడిగా ఇస్తున్నాను, క్యాన్లు విడివిడిగా ఇస్తున్నాను, పంపులు విడివిడిగా ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి అండి న్యూమాటిక్ మోడల్ అని ఒకటి చూపిస్తానండి మీకు. ఇది న్యూమాటిక్ మోడల్ అని చెప్తామండి. అటంటే బేసిక్గా మిషన్లో మనకి ఎయిర్ సిలిండర్ అని ఒకటి పెట్టి ఉన్నామండి మనము. సో ఇది ఏం చేస్తాం, దీని ఫంక్షనాలిటీ ఏమంటే ఇప్పుడు ఎనీ కన్వేర్ బెల్ట్ అండి, ఎనీ కన్వేర్ బెల్ట్ మనకి గ్రౌండ్ అలైన్మెంట్ సరిగ్గా లేదంటే రైట్ నుంచి లెఫ్ట్ మనకి ట్రావెల్ అవుతుంది మనకి. సో ఆ ప్లేసెస్లో మనము అది ఏదైతే మనం ఎయిర్ సిలిండర్ అని చూపిస్తున్నానో అది కంప్రెసర్ కనెక్ట్ చేసుకుంటే మీరు ఈ బెల్ట్ ఉన్నది కదా, బెల్ట్ రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ మనము ఆటోమేషన్ కొని అది కూడా చేసుకోవచ్చు మనము. సో నేను ఇచ్చిన మిషన్స్లో మీకు శారీ రోలింగ్ మిషన్లో 600 డ్రమ్ సైజ్ ఫుల్లీ ఆటోమేటిక్ విత్ స్ప్రే మోడల్ ఇస్తున్నానండి. అండ్ ఇది కాకుండా మనం ఏమేమి మిషన్స్ చేస్తున్నామని అది కూడా చూపిస్తానండి. ప్లీజ్ కమ్. సో ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా లాండ్రీ బిజినెస్ చేయాలనుకుంటా, లేకుంటే ఎగ్జిస్టింగ్ లాండ్రీ వాళ్ళు, లేకుంటే మన హోటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, పోలీస్ అకాడమీస్ కానివ్వండి, లేదా ఇండియన్ ఆర్మీ, లేకుంటే ఎక్కడెక్కడ మనం మిషన్స్ యూజ్ చేయొచ్చో చూపిస్తానండి మీకు. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అని చెప్తాము. దీంట్లో రేటెడ్ కెపాసిటీస్ మీకు 15 kgs, 30 kgs, 60 kgs అండ్ 100 kgs దాకా వెళ్తానండి. అండ్ ఇది కాకుండా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా మనం తయారు చేస్తామండి. సో ఈ మిషన్లో వాషింగ్ అయినాక ఈ సెకండ్ సెట్ ఆఫ్ మిషన్లు వేస్తాం మనము. ఇది హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటాము, అట్లంటే మీ సింపుల్ లాంగ్వేజ్లో స్పిన్నర్ అంటాను. దీంట్లో రేటెడ్ కెపాసిటీస్ మీకు 15 kgs, 30 kgs అండ్ 15 kgs. మనం బయట ఆరేయకుండా ఈ మిషన్ వాడతామండి. అట్లంటే దాన్ని టంబుల్ డ్రైయర్ అని చెప్తాము. బట్ట బయట ఆరేయకుండానే మనం 100% దాంట్లోనే మనము డ్రై చేసుకోవచ్చు. అండ్ ఇది లాస్ట్ అండి, ఇది మనము కావాల్సింది మనకి 4x3 స్టీమ్ ఐరన్ టేబుల్ అని చెప్తాము. ఈ 4 మిషన్స్ ప్లస్ సారీ రోలింగ్ మిషన్ తీసుకుంటే మీకు కంప్లీట్ యూనిట్ మీరు తయారు చేయొచ్చు. అండ్ ఇది కాకుండా మీకు టర్న్ కీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తామండి. అట్లంటే ప్లేన్ ల్యాండ్ ఇచ్చినా కూడా మాకు షెడ్ వర్క్తోని మీకు గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలా, సివిల్ వర్క్ ఎట్లా చేసుకోవాలా, పైపింగ్ ఎట్లా రావాలా, ఎలక్ట్రికల్ వర్క్స్ ఎట్లా రావాలా, మా మిషన్లో వచ్చిన తర్వాత అక్కడ ఇన్స్టలేషన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ డెమో ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఉంటుందండి మీకు. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఇన్ ఎనీ కేస్ కింద స్క్రోల్ అయిన నెంబర్ పైన నాకు కాల్ చేయొచ్చండి. నా పేరు విన్సెంట్ అండి, అర్బన్ లాండ్రీ హబ్ కంపెనీ అండి మనది. దీంట్లో మనం కంప్లీట్ లాండ్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ చేస్తాం మనము. అండ్ మన ఆఫీస్ వచ్చి అల్వాల్లో ఉన్నదండి, హైదరాబాద్లో. ఎవరికైనా ఏ క్వశ్చన్స్ అని ఉన్నానండి కింద స్క్రోల్ అయిన నెంబర్ పైన మీరు కాల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మన మిషన్స్ ఉట్టి హైదరాబాద్ తెలంగాణ కాకుండా త్రూఅవుట్ ఇండియా సేల్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయండి మనది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మొత్తం కంప్లీట్ చోట్ల ఇన్స్టాలేషన్స్ ఇచ్చున్నానండి. ఇందాక మనం ఆఫీస్ చూసినామండి, ఇది నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇక్కడ మిషన్స్ మీకు శారీ రోలింగ్ మిషన్స్ కానివ్వండి, అన్ని మిషన్స్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనే ఉంటుంది. మీకు అన్ని రా మెటీరియల్ తీసుకుని వచ్చి మిషన్ ఇది అంతా సిఎన్సీ కటింగ్తో అవుతుందండి. దాని తర్వాత ఇక్కడ వచ్చి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైనా క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి, నా పేరు విన్సెంట్ అండి. ఏదైనా క్వశ్చన్స్ మీకు ఉన్నదంటే కింద ఉన్న నంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొద్దు. అర్బన్ లాండ్రీ హబ్ నా కంపెనీ అండి. లాండ్రీ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ అండ్ సర్వీస్ చేస్తానండి నేను. థ్యాంక్ యూ సో మచ్.